హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైజన్ మనోజ్ని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు మనము చేపల కూర ఎలా చేస్తారు అనేది మనము చూద్దాము. అండ్ ఈ చేపల కూర మామూలు విషయం కాదండి. నెల్లూరు చేపల కూర అంటే ప్రతి ఒక్కరికి ఒక నేమ్ అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అసలైన నెల్లూరు చేపల కూర ఎలా చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. సో అది చేసే విధానం ఒకటి ఉంటుంది. అది ఇప్పటి వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు. తాతలు ముత్తాతలు వాళ్ళకి మాత్రమే అది తెలిసి ఉంటుంది. అసలు కంప్లీట్ గా నెల్లూరు చేపల పులుసు ఇప్పటి వరకు మీరు చూసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకో ఎత్తు. అండ్ దాని మేకింగ్ చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది. అండ్ టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మా అమ్మమ్మ గారు ఏవైతే చెప్తారో అవన్నీ మీరు ఎగ్జాక్ట్ గా చేయండి. దాని తర్వాత టేస్ట్ చూడండి. బాగలేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. డోంట్ మిస్ ఇట్. ఒకసారి లోపలికి వెళ్ళి మా అమ్మమ్మ గారిని వెళ్ళి కలుద్దాం. పదండి. ఫస్ట్ ఏం చేయాలా? ఇప్పుడు మనం కేజీ కదా చేపలు తెచ్చుకుందా, కేజీకి ఎంత వేయాలి? 100 గ్రాములు వేయాలి. చెప్పుకుంటా కుర్చీ తీసుకొస్తా. 100 గ్రాములు కరెక్ట్ గా. నీకు ఎడ తెలిసి మిషన్ లేదు కదా, లేకుండా ఉరుగు తీస్తుంది. నీకు అర్థమైపోద్ది. సరే, చింతపండు చింతపండు వేయాలి. మేలు చింతపండు వేయాలి. ఏదంటే మేలు చింతపండు అంటే మేదంటే అంగట్లో ఇస్తారు మనకి. తగ్గుది మన ఇళ్ళకి వస్తారు. ఓకే, మంచిగా బాగుండేది, మంచి క్వాలిటీ అని అర్థం. అంతేనా? సరే సరే. ఉప్పు ఒక రవ్వ వేసి నానబెట్టు. మామూలుగా ఇట్లా లైట్ దాన్ని ఉడకబెడితే మెత్తు వేస్తుంది. ఒక రవ్వ ఉడకబెడితే మెత్తు ఇస్తుందా? ఉప్పు వేసేదానికి గట్టిగా ఉంటుంది. అర్థమైంది అర్థమైందిలే. ఇప్పుడు నార్మల్ కొంతమంది ఎక్కువసేపు నానబెడతారు కదా, అట్లా కాకుండా మామూలు అంటే వచ్చినప్పుడు మా నానబెట్టుంటే నానిపోను. అది అందుకోసం కొద్దిగా మామూలు వేడి చేసి. ఓకే, అర్థమైంది. కొత్తిమీర చేద్దాం. ఇది కొత్తిమీర. ఎన్ని టమాటాలు? 5 టమాటాలా? మీడియం సైజు. ఓకే. సరిపోదు. మీ అమ్మ పెట్టింది. ఇంకొక రవ్వ వేయాలా? చెప్పండి, గ్యాస్ వస్తుంది. సరేలే, ఇంకా కారం ఎక్కువ వేయాలి. పసుపు పొడి వేయాలా? మెంతుల పొడి వేయాలా? చాలు. జీలకర్ర స్పూనా? మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను. దారుదారులు వేయించి మన మిక్సీలో వేసేది. వేసి పొడి చేసి దించబోయేటప్పుడు కూర దించుతాం చూడు. అవునవును. అప్పుడు వేసి 2 చేపలు తీసి కూర దించేస్తాం. లాస్ట్ వేయాలి. అట్లా లాస్ట్ వేయాలి. అవును, తెచ్చిన తర్వాత ఉప్పేసి కడగాలి నీట్ గా. మామూలుగా అయితే కడిగితే అంత పోదైతే నీ శ్వాసన. ఉప్పు వేయాలి, ఉప్పేసి కడగాలి. 4 సార్లు కడిగేస్తే సరిపోతుంది. ఎర్రగడ్డలు నూనెలో వాడాలి. కరివేపాకు. మొత్తం గుజ్జు గుజ్జు చేయాలి పిన్ని. అంతే చాలు. మామూలుగా నువ్వు ఏ వయసులో నుంచి నేర్చుకున్నావు పిన్ని చేపల కూర? అవ్వ దగ్గర? చిన్నపిల్ల
12 ఏళ్ళు వేసప్ప 12 ఏళ్ళ వయసినప్పటి నుంచా? చూడవా ఉమ్, టమాటాలా? సర్లే. ఉమ్. ఏ చింతపండు కొద్దిగా నీళ్ళు పోసి చూసుకో. వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలా. ఉమ్. కొద్దిగా నానిన తర్వాత రసం ఉమ్. పక్కకి తీసుకోవాలి. ఉమ్. మామూలు జల్లెడతో కాకుండా చేత్తోనే చేత్తోనే చేసుకోవచ్చు. చిక్కంగా కలిపి పెట్టుకోవాలి. చిక్కంగా మరిగా నీళ్ళు పోయకూడదు. చిక్కంగా కలిపి 4 సార్లు అయినా పోసుకోవచ్చు. కానీ చిక్కగా ఉండాలి. చిక్కగా మరి షార్ అయిపోతే ఇనికతాలు పెట్టినాం అనుకో మనం మాడిపోద్ది. చేపల దబ్బర్లు ఎందుకని అంత వెడల్పుగా ఉంటాయి? అవి నలిగిపోతాయని. నలిగిపోతాయా? దేంట్లో పడి దాంట్లో ఉండి తినడం. ఏంటి ఎలపాన మొక్కలా అట్ట ఎలపాన మొక్కల నలగకుండా బాగుంటాయి. బాగుంటాయి. చూడవా నూనె 100 గ్రాములు పోయాలి. 100 గ్రాములు పోయాలి. 100 గ్రాములు పోయాలి. ఆ గంట నిండా పోస్తుంది. పోసి ఉండదులే. ఆ పెద్దది 2 గంటలు 100 గ్రాములు. తర్వాత పోపు, తర్వాత ఆవాలు వేయాలి. అదేలే ఆవాలు 2 స్పూన్లు. తర్వాత ఏగినాక ఎర్రగడ్డ మొత్తాన్ని కలిపి వేయించాలి. మెంతులు, జీలకర్ర అది దించబోయేటప్పుడు వేసుకోవాలి. ఆ పొడి కూర మనం దించుకోనంగా ఒక 5 నిమిషాల ముందుగా అదే మిక్సీ పట్టాలి. దీన్ని వేయించుకొని చల్లార్చి మిక్సీకి పట్టాలి. అంతే కదా. తెల్లగడ్డ ఎన్ని వేయాలి? 4 పాయలు వేస్తే చాలు. 4-5 పాయలు. 4-5 పాయలు తెల్లగడ్డ. మంచి వాసన వస్తుంది తెల్లగడ్డ వేస్తే నూనెలో. నీసు వాసన పోద్ది వేయడం వల్ల. ఆ నీసు వాసన ఇరిగిపోద్ది అన్నమాట. నల్లగొట్టుకోవాలి. నలగొట్టాలి. నల్లగొట్టి వేయాలి. మామూలు డైరెక్ట్ వేయకుండా. స్మెల్ భలే ఉంది. మంచి స్మెల్ ఇప్పుడు వస్తుంది. మంచి వాసన. అంటే కూర 2-3 రోజులు ఉన్నా పచ్చి వాసన. ఈ చేపల కూర 3 రోజులు ఉంటుంది. తర్వాత కొత్తిమీర, తెల్లగడ్డ వేసి కొద్దిగా వేగి బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత కదా మామూలుగా అందరు కొత్తిమీర కూర అంతా అయిపోయిన తర్వాత చివరిలో వేస్తారు. అట్టు కూడా వేసుకోవచ్చు. అటు కూడా వేసుకోవచ్చు. ఇంకా మామూలుగా డైరెక్ట్ ఆయిల్ వేసుకోవు కదా కొత్తిమీర. ఎక్కువ ఉండాలంటే వాడితే ఓకే. లాస్ట్ వేసేస్తే ఎక్కువ ఉండదు. ఇలా ముందే కానీ ఆయిల్ వేసిస్తే బాగుంటది. ఎక్కువ రోజులు ఉంటది. తర్వాత చింతపండు పులుపు. ఇప్పుడు కేజీకి కదా ఎన్ని స్పూన్లు వేయాలి? మొత్తం 5 స్పూన్లు. మొత్తం 5 స్పూన్ల? 5 స్పూన్లు. 5 స్పూన్లు వేసిన. ఈ పసుపు ఎంత వేయాలా?
స్పూన్. అంతే. ఒకటే ఒక స్పూనా? దూరంగా వేయాలి ముక్కల్ని, నలగకుండా ఉంటుంది. మళ్ళీ గంటి పెట్టి తిప్పపల్లె. గంటి అది ఇవ్వాలి, అది పట్టుకొని అనేది. ఓకే, గిన్నె పట్టుకొని ముట్టినట్టు తిప్పాలి. గంటి పెడితే నలగది. ఇప్పుడు పచ్చి మీద అనొచ్చులే. పచ్చి మీద అనొచ్చు. ఆనాక దొబరెట్టి ఆనాక కూడా ముక్కలుగా తగలకుండా కొంచెం మధ్య మధ్యలో అలా అనుకొని ఉప్పు చింతపండు నానేసేటప్పుడు ఉప్పు వేసి ఉంది చూసుకొని, తక్కువైతే సరిపోయి ఉంది, సాగిపోతే మళ్ళీ చూసుకొని పెద్ద మంటలే సిమ్లో పెట్టేయాలి. ఓకే ఓకే, అర్థమైంది. మిక్సీకి వేస్తే అంత బాగోదు. మిక్సీకి వేస్తే టేస్ట్ ఉండదని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్ని ఒక్కొక్క స్పూన్ వేసి దంచి కూర దించపోయేటప్పుడు వేయాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది. మిక్సీకి వేస్తే టేస్ట్ ఉంటుంది, అందుకని దంచుతుంటా. బాగా మెత్తగా వచ్చేదాకా మెత్తగా వచ్చేదాకా దంచాలి. ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే ఆ నీసు వాసన అంతా పోతుంది, మంచి స్మెల్ వస్తుంది. 2 స్పూన్లు వేసి 2 స్పూన్లు చేపలు నలగకుండా మధ్య మధ్యలో ఊరికే మధ్య మధ్యలో అంటే అడుగంటకుండా నలగకుండా కొంచెం అంటే ఇంకేమన్నా మనకి తక్కువ ఎక్కువ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు తెలిసిపోద్ది. అన్ని కరెక్ట్ గా సరిపోకుండా ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది, అది ఉడికినాకైనా వేసుకోవచ్చు లాస్ట్ లో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టాలి, అది చిక్కకు వచ్చేంత వరకు చూడాలి. అంతే. లాస్ట్ లో నూనె పైన తెలితే అయిపోయినట్టు. అది సిమ్లో ఉడికినప్పుడు బాగా ఉడికి 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 నూనె బాగా పైకి చాలు కదా అనుకున్నప్పుడు ఆపేస్తాను. అది ఎలా తెలుస్తుంది మనకి ఎంత చాలు అనుకునే? చాలంటే పులుసుకి, చేపకి, నూనెకి అతుక్కుపోవాలి. ఓకే, ఆయిల్ వచ్చేయాలి పైన. ఆయిల్ వచ్చేస్తా పైన ఉడికిపోయిందంటే, అప్పుడు మనకి అప్పుడు తెలిసిపోతుంది. చూద్దాం. అది పూర్తిగా బాగా ఉడికి అండ్ ఆయిల్ అంతా పైన తేలేంత వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత కర్రీ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ తిని తెలుసుకుందాం. మీరు కూడా వెయిట్ చేయండి, కాసేపట్లో తిందాం. కూర చిక్కబడిపోయింది. ఓకే, గంట పెడితే ముక్కలు నలిగిపోకుండా ఇలా. ఓకే, అవా దా ఒకసారి ఇది పులుపు చూస్తుందా కూర ఎలా వచ్చింది అనేది చూస్తేనే చెప్పేస్తున్నా. చాలు ఆపేస్తే చిక్కబడిపోద్ది. ఇంకా ఆపేస్తుందా? ఆపి ఓకే, ఆపితే మళ్ళీ దానికి మూత అయిపోద్ది. మూత అయిపోద్ది. ఇంకా అన్ని కరెక్ట్ వచ్చాయి. సూపర్. అవ్వకు బెట్ట నిజంగా చాలా బాగుంది. చూడ నువ్వు చూడకుండానే అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నావా? ఎక్స్పీరియన్స్. బాగా ఆడితే తినేదానికి బాగుంటుంది. బాగా ఉడికి మీద తింటే రుచి తెలదు. ఓకే, రేపటికైతే బాగుంటది. రేపటికైతే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మీద వేడి వేడిగా ఉన్నాను సంగతి. నెక్స్ట్ మన వంతు తిని చూద్దాం. నిజంగా
చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మా ఫ్రెండ్ కూడా తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. బాగుంది, చాలా బాగుంది. నార్మల్గా తినడానికి సప్పగా ఉంటుంది, ఇది బాగా పులుపు బాగా అంటే సరైన టేస్ట్, గుజ్జైన టేస్ట్ వస్తుంది.